వైసీపీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుందండి. అదేంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీకి దూరం అయ్యాడా లేక దూరం చేయబడ్డాడా? కొంతమంది చెబుతున్నది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక రాజకీయ డ్రామా నడిచిందని. ఇందులో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనేటటువంటి ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం కథ అసలు ఎలా మొదలైంది, చెవిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏమిటి అన్నది ఒక్కసారి వివరంగా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వార్తా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక అసలు విషయానికి వస్తే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ కేసులో చెవిరెడ్డి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. అందులో చివరిలో బయటకు వచ్చిన వారిలో చెవిరెడ్డి కూడా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే బయటకు వచ్చారో అక్కడి నుంచి కథలో ట్విస్ట్ మొదలైందండి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాడని రాజకీయ వర్గాల్లో టాక్ వస్తూ ఉంది. మీకోసం జైలుకి మేము వెళ్ళాం అనే విధంగా ఒక సింపతి లైన్ కూడా ప్లే చేశాడని అంటున్నారు. కానీ ఆశ్చర్యకరంగా జగన్ మాత్రం ఆయన్ని కలవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. చెవిరెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్ వెళ్ళి చూడలేదని చెప్పేటటువంటి వార్తలు కూడా చాలా వచ్చాయి. అసలు జగన్ చెవిరెడ్డిని చూడటానికే వెళ్ళలేదు అనేటటువంటి వార్తలు వచ్చాయి. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా చెవిరెడ్డి జగన్ను కలవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఫలించలేదని, ఆయన్ని కలవడానికి అసలు జగనే ఆసక్తి చూపించలేదు అన్నట్లుగా అంటున్నారు. కొన్ని సమాచారం ప్రకారం బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా జగన్ ఫ్లైట్ దిగినప్పుడు ఎదురు చూసి చాలాసేపు వెయిట్ చేసి మాట్లాడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడి జగన్ వెళ్ళిపోయాడని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి, అసలు కారణం ఎవరు? ఇక్కడే మరో పేరు వినిపిస్తుందండి, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్ లో డబ్బుల వ్యవహారాల గురించి కొన్ని అనుమానాలు జగన్ చెవిలో వేసింది సజ్జలేనని అంటున్నారు. ఎక్కడెక్కడ డబ్బులు వెళ్ళాలి, ఎవరెవరికి పంపాలి, ఆ వ్యవహారాల్లో కూడా చెవిరెడ్డి పాత్ర ఉందని చెప్పినట్లుగా సమాచారం అండి, ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా ఒక ఆరోపణ కూడా ఉంది. 2024 ఎన్నికల ముందు వచ్చినటువంటి సర్వేలు, ఆ సర్వేల్లో జగన్ భారీ మెజారిటీతో గెలుస్తాడని చెప్పారని, ఆ సర్వేలు చివరికి తప్పుగా తేలాయని అంటున్నారు. అందులో ఆ సర్వేల్లో కూడా చెవిరెడ్డి పాత్ర ఉందనేది సజ్జల జగన్ కు వివరించాడనేటటువంటి టాక్ వస్తోంది. దీంతో జగన్ చెవిరెడ్డిని కాస్త దూరంగా ఉంచుతున్నాడనేటటువంటి ప్రచారం రాజకీయ వర్గాల్లో పెరిగింది. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి విషయం కూడా ఉంది, సోషల్ మీడియా కంట్రోల్. గతంలో పార్టీ సోషల్ మీడియా వ్యవహారాల్లో చెవిరెడ్డి ప్రభావం ఉందని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి చేతిలోకి వెళ్ళాయి. అది అందరికీ తెలిసిందే. దానితో పాటు కొంత సమాచారం కూడా వస్తూ ఉంది. దీంతో పార్టీలో సజ్జల ప్రభావం మరింత పెరిగిందని అంటున్నారు. ఆ ప్రభావం ఎక్కడి వరకు దారితీస్తుందంటే ఆ ప్రభావం వల్ల ఇంకా కొన్ని వార్తలు ఏంటంటే చెవిరెడ్డి కొంతమంది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులతో కూడా పరిచయాలు పెంచుకున్నాడని అంటున్నారు. తను పనులు చేయించుకోవడానికి ఆ సంబంధాలను ఉపయోగించుకున్నాడనేటటువంటి ప్రచారం కూడా ఉంది. ఇది నిజమో కాదో తెలియదు, కానీ పార్టీలో మాత్రం ఈ విషయాలు చర్చకు వచ్చాయి అనేటటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా వైసీపీలో కూడా ఇవి చెప్తున్నారనమాట. మొత్తం మీద చూస్తే చెవిరెడ్డి పరిస్థితి ఇప్పుడు రెండు కత్తుల మధ్య ఇరుక్కున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారండి. ఒకవైపు వైసీపీకి దూరం, మరోవైపు కేసుల ఒత్తిడి. ఈ పరిస్థితిలో చెవిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? వేరే పార్టీలోకి వెళ్తాడా లేక మళ్ళీ జగన్తో సర్దుకుపోతాడా అన్నది మాత్రం ముందు రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందండి. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన వార్తా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తున్న అప్పటి వరకు సెలవు. జై హింద్.